నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ ఓటు అది రాజ్యాంగం కల్పించిన హక్కు ఆయుధం బోడుప్పల్ శ్రీ శౌర్య కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఓటుపై అవగాహన ర్యాలీ పేదలకు నిరుపేదలకు అండగా నిలిచే పార్టీ బీఆర్ఎస్ నాలుగోసారి అసెంబ్లీకి పంపితే రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ద్వాదశి రోజు భద్రాచలం రామయ్య సన్నిధిలో ప్రత్యేక వేడుకలు భద్రాచలంలోని శ్రీ రామచంద్రమూర్తి జగన్మోహిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ గౌతమ్ నగర్లోని శ్రీ శౌర్య కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఓటుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి గౌతమ్ నగర్ దేవేందర్ నగర్ కాలనీలలో ర్యాలీ నిర్వహించారు. ఓయూ నుండి వచ్చిన విద్యార్థులు స్కూల్ పిల్లలతో యువర్ ఓట్ మై ఫ్యూచర్ అంటూ నినాదాలు పలికించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఓటుని చాలా మంది ఉపయోగించుకోవడం లేదని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరి ఆయుధం అయినటువంటి ఆ ఓటును ఉపయోగించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. హాయ్ పిల్లలు. సో ఇప్పుడు మీ అందరికీ ఓట్ గురించి చెప్పారు కదా. ఇన్ఫ్లుయెన్స్ బై కన్సిడరేషన్స్ ఆఫ్ కమ్యూనిటీ లాంగ్వేజ్. కూర్చొని మాట్లాడతారు కదా, తిన్న టైంలో కూర్చొని మాట్లాడతారు కదా, అప్పుడు ఒకటే మాట, మమ్మీ డాడీ మీ ఓటు మా భవిష్యత్తు. మీ ఓటు బయటికి పోయినప్పుడు అరుచుకుంటా దారిలో మర్చిపోతూ మనం ఏదో పాటలు పాడుకుంటూ వస్తాం కదా స్కూల్కి, అప్పుడు ఏమనాలి? యువర్ ఓట్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ స్టూడెంట్ లో నువ్వు చెప్పమ్మా యువర్ ఓట్ అనా? ప్లీజ్ యువర్ ఓట్ అనమ్మా, యువర్ ఓట్. మీరు చెప్పండి, మీరే అనుకుంటా. సో మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు రావడానికి గల ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ మేము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ నుంచి వచ్చాము. మాది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మేము రీసెంట్లీ మా కాలేజ్లో సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేశాము. అందులో భాగంగా మా ఈ మొదటి ప్రోగ్రామ్ ఓట్, మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేద్దామని మనము శ్రీ శౌర్య స్కూల్ వెంకన్న సార్ గారిని అడిగితే సార్ పర్మిషన్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఎల్లుండి చేస్తా అవతల ఎల్లుండి చేస్తా కాదు, ఈరోజు మనం ఏం చేస్తున్నాం, సొసైటీకి మన నాలెడ్జ్ని ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది పాయింట్. సో ఆ పాయింట్తో ట్రిగ్గర్ అయింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. మనకి కాంటెక్స్ట్, మన రీసెంట్ కాంటెక్స్ట్ ఇప్పుడు November 30th ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ని మేము తీసుకొని ఎలక్షన్స్ హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంట్ 48%, 48, 50, 51లోనే ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్ ఇంకా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో హాఫ్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్ పార్టిసిపేట్ చేయనప్పుడు డెమోక్రసీ ట్రూగా సస్టైన్ అవుతున్నట్టు కాదు అని మేము భావించి డెమోక్రసీ బతకాలి అని అంటే ప్రతి ఒక్క సామాన్య పౌరుడు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలో పెద్ద తూప్ర, పాలమాకుల, ముచ్చింతల్, పెద్ద షాపూర్ తాండా, మదనపల్లి తాండా, పెద్ద షాపూర్ తదితర ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం శంషాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు కె చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా మండల ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నిరటి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పేదలకు నిరుపేదలకు అండగా నిలిచే పార్టీ బీఆర్ఎస్ అని, పేదలకు వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను 4వ అసెంబ్లీకి పంపితే రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మూడోసారి గెలిచి నాలుగోసారి విజయంలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రకాశ్ అన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా జడ్పీటీసీ తన్వీరాజు గారికి, అదేవిధంగా జయకర్ గారికి, అదేవిధంగా గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మన గణేష్ అన్న గుప్త గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా గ్రామ అధ్యక్షులు, వాట్సాప్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు బంగారు తెలంగాణ బాటలో నడుస్తుందంటే మన సీఎం కేసీఆర్ ఏ విధంగా సంక్షేమ పథకాలు మన తెలంగాణలో 100 పథకాల అట్లా ప్రకటించి ఈ రోజు ఒక పథకం కింద ప్రతి ఒక్క కులానికి కుల మతం కాకుండా ప్రతి ఒక్క అందరికీ అందాలని చెప్పి ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రతి కుటుంబానికి ఏదో సంక్షేమ పథకం ఉంటుంది. ఆ రోజు సీఎం కేసీఆర్ తెలంగాణ హనుమంతుని గుడి ఏమి లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కానీ ఆ రోజే ప్రకటించిండు. అలాంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వము అంత మంచి పథకాలు నడుస్తున్నాయి. మనం మా ఊర్లో ఒక నిలమలో ఒక ఆయన వచ్చిండు, ఒక ఎమ్మెల్యే మా సర్పంచ్ అంటాడు, ఈ ఊరికి ఏం చేసిండయా, ఈ ఊరికి ఏమి లేవు అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, నీకు ఒకటే సవాల్ ఇస్తున్నా, నువ్వు మమ్మల్ని అనడం కాదు, నేను నీకు సవాల్ ఇస్తున్నా. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ డీఎస్పీ సిఐలతో కలిసి పరిశీలించి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయవలసిన భద్రతా చర్యల మీద అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని, ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి గొడవలకు పోకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. అదేవిధంగా క్రిటికల్ ప్రాంతాలలో వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు నిర్వహించి ఓటర్లకు భద్రతా భావాన్ని కలిగించాలని అధికారులకు సూచించారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తి జగన్మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుక సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పూర్వకాలంలో రాక్షసులు, దేవతలు అమృతం కోసం మందర పర్వతాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు పంచారని,
శ్రీమన్నారాయణుడు జగన్మోహిని అలంకారం ధరించి రాక్షసులను పక్కదోవ పట్టించి దేవతలకు అమృతం పంచారని పురాణం తెలుపుతోందని అన్నారు. శ్రీమన్నారాయణుడు దేవతలకు అమృతాన్ని పంచిన చిలుకు ద్వాదశి రోజున భద్రాచలం రామయ్య సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం లక్ష్మణ సమేత సీతాదేవితో పాటు జగన్మోహిని అలంకరణంలో ఉన్న స్వామివారిని తిరువేది సేవకు తిరువీధుల్లో విహరింపజేయించి అనంతరం స్వామివారికి అమృతం ప్రసాదాన్ని నివేదన చేసి భక్తులకు పంపిణీ చేస్తామని అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం కొన్నూరులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్నూరంతా బీఆర్ఎస్ నినాదాలతో పాటు రోడ్లు అన్నీ గులాబీమయమయ్యాయి. ప్రచారంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న విధానం గురించి ఓటర్లకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కారు గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్నా, ఈరోజు మన ఊరికి ఎన్నికల ప్రచారం నిమిత్తం మన ఊరికి ఆలన్న రావడం ఎంతో గర్వకారంగా ఉంది. కాబట్టి ఇక్కడున్న అక్క చెల్లెలు అందరూ చల్లగా అన్నను ఆశీర్వదిస్తే మూడోసారి ముచ్చటగా విజయం సాధించి మన దగ్గరకు వస్తాడు. అదేవిధంగా అన్న చేసిన అభివృద్ధి మంచి పథకాలే మనని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాయి. ఇక్కడ ఆలన్న గెలుస్తాడు, పైన మన బాబు కేసీఆర్ ఉంటాడు. అయితే అన్న కోసం ఇక్కడున్న ఊరు ప్రతి ఒక్కరు దాదాపు ఒక ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడి డోర్ టు డోర్ చేసి అందరూ చాలా పెద్ద ఎత్తున అన్న విజయం దాదాపు మెజారిటీ మనం లెక్క పెట్టుకోవాలి. అంత కష్టపడ్డారు. అందరికి పేరు పేరున కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నమైన అభిమానంతో రేపు అన్న వస్తున్నాడు. 10 ఏళ్ల దినమైతుంది. ఒకనాడు అన్నకి ఏం చేయలేకపోయినా కాబట్టి నా అన్నతో ప్రేమతోటి నాకు చిన్న ఒక పాట రాస్తున్నా, మీరందరూ ఒకసారి వినండి. పల్లె పల్లెలు కదిలినాయో అన్నతో కారు గుర్తు పట్టినారో నాంపల్లి నియోజకవర్గం గుడిమల్కాపూర్ డివిజన్లోని పద్మనాభనగర్ కాలనీ, సాయిబాబా టెంపుల్ కాలనీ, కరోల్ బాగ్ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే మాకు అందుతున్నాయని, ప్రజల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలో తాను గతంలో ఓడిపోయిన ప్రజల మధ్య ఉంటూ వారికి అన్ని విధాలా ఆదుకుంటున్నానని, వారు తనను తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమంటూ కారు గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు భరోసా ఇస్తున్నారని అన్నారు.
జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై భీమ్. ఈరోజు 15th డే మా పదయాత్ర. ఈరోజు మనం పద్మనాభం నగర్, కరల్ బాగ్ 1, కరల్ బాగ్ 2, మళ్ళీ లోపల ఉన్న అన్ని కాలనీస్ పొద్దున్న నుంచి పదయాత్ర చేస్తున్నాము. మాకు గోపాల్ రెడ్డి గారు, మా ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్, మాకు నటరాజ్ గారు, మళ్ళీ మా బంగారు ప్రకాష్ గారు అందరూ కలిసి, ప్రవేశ్ భాయ్, మా రామేశ్వర్ భాయ్ అందరు కలిసి పదయాత్ర చేశాము. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ కాలనీలో ముందు మా కార్పొరేటర్ ఇక్కడ మా బంగారు ప్రకాష్ గారు ఉండే, ఆయన బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఓడిపోయాడు కానీ అందరు యాడ్ చేస్తున్నారు. అలానే ఏంటంటే ఈ పద్మనాభం కాలనీలో రోడ్స్, వాటర్ ప్రాబ్లం, మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ సాల్వ్ చేసేసాము. అదంతా మన కేసీఆర్ గారు జిహెచ్ఎంసీ బడ్జెట్తో చేశాము. అందుకోసం ఇక్కడ వాళ్ళు రిసీవింగ్ బాగా చేశారు. అందరూ ఏంటంటే ఒకటే కోరిక, మళ్ళీ ఎలక్ట్రిక్గా సీఎంగా మేము కేసీఆర్ గారిని చూడాలని అందరు మనసులో ఉంది. అందరూ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు. బాగా అందరూ ప్రేమగా చెప్తున్నారు. ఏంటంటే మేము వేసేది ఒకటే డెవలప్మెంట్కు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ ఎస్వి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్లు మరియు ముఖ్య నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు 2023 ఎలక్షన్లలో తటస్థంగా ఉండుటతో పాటు తెలుగుదేశం పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీకి మద్దతు తెలపదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్ గాంధీ, సురేష్ నాయుడు, మురళీధర్ రెడ్డి, సునీల్ బాబు, కృష్ణ, వేణు మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం తెలుగుదేశం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి డివిజన్ నుంచి కూడా అందరూ వచ్చి వారి ఒపీనియన్స్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాంధీ గారు, విజయ్ నేత గారు, రవి గారు, కశ్యప్ గారు, గిరి గారు, చందు అలియాస్ చంద్రశేఖర్ గారు, కృష్ణ, మన నాయుడు గారు, ప్రసాద్ బాబాయ్, సురేష్, వేణు, మల్యాద్రి గారు, సునీల్ గారు, విశ్వపతి గారు, మల్లేష్ యాదవ్ గారు మరియు మురళీధర్ రెడ్డి, స్టేట్ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ, సురేష్ నాయుడు గారు స్టేట్ సెక్రటరీ, వారికి అందరం కూడా కూర్చుని ఈరోజు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. మేము ఈసారి ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా తటస్థంగా ఉంటున్నాం. ఎవరికి కూడా ఎల్బీనగర్లో ఎవరు కూడా నమ్మొద్దు, తెలుగుదేశం వాళ్ళకి చేస్తున్నారు, వీళ్ళకి చేస్తున్నారని మేము తటస్థ వైఖరితో ఉన్నాం. దాన్నే పాటిస్తాం. కురేసి కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్ సన్నోబార్ ఆలీ జాతీయ అధ్యక్షుడు నియమితులైన మహమ్మద్ రహీం కురేసీకు నియమిత పత్రాన్ని ఆన్లైన్ ద్వారా అందజేశారు. నియమితులైన మహమ్మద్ రహీం కురేస్కు హైదరాబాద్ శ్రీరామ్ నగర్లో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు జూబ్లీహిల్స్ కంటెస్టెంట్స్ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ మీరా జాలీ ముఖ్య అతిథిగా హాజరయ్యి మహమ్మద్ రహీం కురేస్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ వజీద్ కురేషి, మహమ్మద్ జావీద్ కురేషి, మహమ్మద్ కయ్యూమ్ కురేషి ఇతరులు పాల్గొన్నారు.
हमारे कुरैशी भैया और आपको सबको सलाम वालेकुम। मेरे को जो है दिल्ली से सिराजुद्दीन साहब दिए गए हैं तमाम जितना भी हो सके कुरैशाबाद सदर ग्रेटर हैदराबाद के सदर है। पूरा काम करने के लिए सोशल वर्क मेरा देख के सबके लिए खिदमत करने के लिए मेरे को ऑर्डर लेटर दे के भेजे दिल्ली से। सिराज साहब कहीं भी कुछ भी काम रहता है बोल देंगे। पहले आगे ठहरते भाई जितना भी ग्रेटर हैदराबाद में जितना भी हो सका उतना करीब से जाके काम करेंगे, जितना हो सका उतना करेंगे। हमारे कुरैशी भाइयों का एक ऑर्गेनाइजेशन है और मेहनत करने के लिए जितना भी हो करना है, खिदमत जितना हुआ उतना करना है अपने को। भाई साहब क्या है हमारे रहीम भाई, कहीं भी कुछ का भी काम रहा तो पहले रहते रहीम भाई रहते पहले स्पॉट पे। और एक बात क्या तो हम नौजवान पूरे यहाँ पे आके रुके हैं। अभी बड़े लोगों को भी नहीं पता है कि आजकल में फिर होता ठीक है हमारे भाई भी इतना बड़ा पोस्ट मिला बोल के बात करो समीर भाई। आज मेरे ऑफिस में आज हमारे खास दोस्त रहीम कुरैशी उनके कबीले में उनको जो हैदराबाद का सिटी प्रेसिडेंट दिए, मैं शुक्रिया अदा करता हूँ नेशनल प्रेसिडेंट का अली साहब का और पूरी कमेटी का। एक काबिल आदमी जो हर वक्त पे हर आदमी के लिए काम आने वाले हैं और इंशाल्लाह अल्लाह चाहो तो कबीले के लिए बहुत अच्छा काम करते हैं आपको मैं उनको भी मुबारकबाद देता हूँ। और खुशी हर असल बात यह है कि जो नेशनल प्रेसिडेंट साहब है उनको मैं शुक्रिया अदा करता हूँ। इंशाल्लाह आप जो काबिल आदमी को जो तो ये पहुँच दी इंशाल्लाह इस पर साबित कदम रहेंगे। बराबर ये कबीले में जितने भी लोग हैं हर वो परेशानियाँ दुकानों के जो मसले रहेंगे बकरीद में जो भी रहेंगे हमारे रहीम कुरैशी साहब आगे बढ़ेंगे इंशाल्लाह। मैं भी कांटेस्ट MLA हूँ इंशाल्लाह, मैं रहीम भाई के साथ रहूँगा क्योंकि हमारा इनका दोस्ताना एक ज़माने से है। आज जो सब हमारे ऑफिस पे హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పుర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వీరేందర్ బాబు యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు వారు ఉప్పుగూడ మంగల్ముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ నగర్ ఫేజ్ 1, 2, 3 ప్రాంతాలలో బీజేపీ పార్టీ మేనిఫెస్టో గడప గడప ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించడంతో మంచి స్పందన లభించిందన్నారు. ఎంఐఎం పార్టీ పాతబస్తీ అభివృద్ధిలో శూన్యమని అన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే ముందున్న ప్రభుత్వం చేయని అభివృద్ధి తాను చేసి చూపిస్తానని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరేంద్రన్న గారు మన ప్రాంతానికి రావడం జరిగినది. పార్టీ మన కమలం భూమి మీద మీరు అందరూ నిలబడి అన్నయ్య గెలిపియాలమ్మా. యాకత్పుర అసెంబ్లీలో గౌలిపుర డివిజన్లో పాదయాత్ర చేస్తున్నాం. హనుమాన్ నగర్లో గడప గడపన మేము తిరుగుతున్నాము. మంచి స్పందన ఉన్నది. అందరూ అరే ఇది గౌలిపుర అడ్డా, బీజేపీ అడ్డా, తప్పకుండా మేము అందరం బీజేపీకి వేస్తాం. అటు కార్పొరేటర్ గెలిపించుకుంటాం, ఇట్లానే ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకుంటాం. మా అందరి చేతిలో ఉన్నది. మా నరేంద్ర భాయ్ సాబ్ ఏ విధంగా అయితే మాకందరు చెప్పిండో అదే విధంగా మేము ఇప్పుడు చేస్తామని. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కొన్ని శక్తులు ఈ గౌలిపురాన్ని డిస్టర్బ్ చేస్తామని చూస్తుంది. మరి ఈ ఎమ్మెల్యే ఏదైతే మరి ఇక్కడ స్థానికంగా గౌలిపురం నిధులు రాకుండా కొన్ని పనులు చేయకుండా అడ్డం పెట్టి మా కార్పొరేటర్ బదనాం చేద్దామని చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాము, అరే कोई भी कुछ भी कर लो, यहाँ पे तो गौलीपुरा है तो बीजेपी का अड्डा, यहाँ पे कोई कुछ आके कुछ भी नहीं कर सकता और ये कुछ भी तमाशा करे तो उसका उल्टा लटकाए देंगे. यही बात बोलता हूँ. और यही यहाँ के जो सब मेरे भाइयों सब एक ही है. यहाँ पे बीजेपी जो గట్ సే ఏకీ సైడ్ ఓటింగ్. కేంద్రంలో బీజేపీ పరిపాలన వస్తే ముస్లింల 2% రిజర్వేషన్లు తగ్గిస్తుందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
హైదరాబాద్ రాజేంద్ర నగర్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ రజకారులతో సాధించిన తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అలాగే తెలంగాణ సీఎంగా బీసీ వ్యక్తిని నియమిస్తామని, ఎస్సీ మాదిగ వర్గీకరణ చేసి న్యాయం చేకూరుస్తామని అన్నారు. పేద మహిళలకు సంవత్సరానికి 4 సిలిండర్లను ఉచితంగా ఇస్తూ పేదలకు 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడమే కాకుండా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ముచ్చటగా 3వ ప్రధానిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. मैं आज आपको बताता हूँ, भारतीय जनता पार्टी की सरकार बनती है तो 4% मुस्लिम रिजर्वेशन हम समाप्त कर देंगे। हैदराबाद विमोचन दिन हम स्टेट डे के रूप में मनाएंगे और किसी से डरे बगैर रजाकारों के खिलाफ कार्यक्रम करेंगे। मोदी जी ने तय किया है कि अगला सीएम तेलंगाना का बैकवर्ड क्लास से होगा, ये भारतीय जनता पार्टी का वादा है। हमने ये भी तय किया है कि माड़ीगा समाज को जो अब तक अन्याय हुआ है उसके परिवार బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓటు అది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆయుధం. బోడుప్పల్ శ్రీ శౌర్య కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఓటుపై అవగాహన ర్యాలీ. పేదలకు నిరుపేదలకు అండగా నిలిచే పార్టీ బీఆర్ఎస్. 4వసారి అసెంబ్లీకి పంపితే రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ద్వాదశి రోజు భద్రాచలం రామయ్య సన్నిధిలో ప్రత్యేక వేడుకలు. భద్రాచలంలోని శ్రీ రామచంద్రమూర్తి జగన్మోహిని అలంకరణలో భక్తులకు దర్శనం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.